2,500 ఇస్తా అని చెప్పి కదా ఆడోళ్ళకు 100 రోజులు లోపలనే చేస్తా అంటివి కదా. మరి మీరు వచ్చి 800 రోజులు అయిపోయాయి. మరి 800 రోజులల్లా ఎంత బాకీ ఉన్నావు నాకని చెప్పి ఇక బాకీ కార్డు ముగ్గడ పెట్టు. ఒక్కొక్క మహిళకు రేవంత్ రెడ్డి గారు 24 నెలలకు 2,500 చొప్పున 60,000 ఒక్కొక్కలకు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. 60,000 రూపాయలు ఒక లేడీస్, రైతులకు బాకీ ఉన్నాడు, లేడీస్కి బాకీ ఉన్నాడు, ముసలోళ్ళకు నెలకు 4,000 ఇవ్వాలి, 2,000 ఇస్తున్నాడు. మరి 24 నెలలకు 2,000 చొప్పున 48,000 ముసలోళ్ళకు బాకీ ఉన్నాడు, వితంతువులకు 48,000 బాకీ ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే అవన్నీ తర్వాత అక్క, నేను ఇప్పుడు ఓటుకు ఒక 2,000 ఇస్తాను, నీకు నాకు ఓటే అంటాడు. మీరేం చేయాలి? ఎరికేనా? ఆలోచనతో పనిచేయాలి. మోసాన్ని మోసంతోనే జయించాలి. వాడు మోసంతో ఓట్లు తీసుకున్నాడు, మనం కూడా మోసాన్ని మోసంతో జయించాలి. పైసలు తీసుకొని ఓట్లు మాకే ఇండ్రంటారు. అప్పుడు ఏం చేయాలి? ఎరికేనా? మీరు వాళ్ళు చాలు కాదు, మళ్ళీ ప్రమాణం చేయమంటారు. అమ్మ దేవుని పట్టం మీద ప్రమాణం చేయంటారు. మీరేం చేయాలి? మీరు కూడా హుషారుగా మీరేం చేయాలి? చేయి జాపులు ఇట్లా చేయి జాపి మంచిగా వాళ్ళు ప్రమాణం చేయమంటారు. ఏది? దేవుని మీద మంచిగా చేయి జాపులు. మనుషుల్లో కళ్ళు మూసుకొని ఏమనుకోవాలి తెలుసా? కళ్ళు మూసుకొని తుప్పాలు 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 అనుకోవాలి. ఇక బయటికి వాడు ఏది చదువుకుంటే చదవాలి. అప్పుడు మీకు తగ్గలేదు. అర్థమైందా? భయపడకురు, ఏం కాదు. అమ్మో ప్రమాణం చేసినాం కదా, ఆయనతో ఏమైనా అవుతుందేమో. ఏం కాదు. మోసాన్ని మోసంతో చేయించాలి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అర్థమైందా? అట్లా కాదు. చదువుకున్న వాళ్ళు వచ్చినా రాపోయినా, కాలనీ వాళ్ళు వచ్చినా రాపోయినా, ఒక్కొక్కరు ఓటున్న ప్రతి ఒక్కరు దయచేసి ఓటుకు రావాలి. ఏ గుర్తుకేయాలి? కారేనా? కారు మర్చిపోకు. 11 తారీఖు మన అభ్యర్థి మాగంటి సునీత తప్పకుండా గెలిపించండి. మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలి అంటే జూబ్లీ హిల్స్కి వెళ్ళి మన జయత్రయాత్ర మొదలు కావాలి. జై తెలంగాణ.